నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను విడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను విడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని నామమున ఈ ఉదయకాలమున మీకు మా వందనములని తెలియజేసుకుంటున్నా. Greetings in the name of our Lord Jesus Christ during this morning. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని చూడడం చాలా సంతోషం అండి. We are very happy to see you this morning. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. Our God is a good God. ప్రతి ఒక్క రోజు నూతన వాగ్దానాలను ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. He is a God who gives new promises every day. అతని యొక్క వాగ్దానాల్లో మనకు జీవం ఇచ్చును. His promises give us life. అతని వాగ్దానాలు మనకు సుఖాన్ని ఇచ్చును. His promises will give us safety. అతని యొక్క వాగ్దానాలు మనకు నూతన శక్తినిచ్చును. His promises gives us new strength. ఆయన వాగ్దానాలు మనకు నూతన జీవం ఇచ్చును. His promises gives us new life. జయాన్నిచ్చును. Gives us victory. మన జీవితాన్నే మార్చును. It will turn our life. ఈ రోజు కూడా ఒక ఆశీర్వాదమైన వాగ్దానాన్ని చదవదామండి. Today let's read one important aspect from the word. సామెతలు 3వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read a promise from Proverbs 3:26. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. Reading from Proverbs chapter 3 verse 26. For the Lord will be your confidence and will keep your foot from being caught. యెహోవా నీకు ఆధారమగును, Jesus will become your confidence. నీ కాలు చిక్కుపడకుండునట్లు నిన్ను కాపాడును. He will protect you so that your foot is not caught. దేవుని బిడ్డలారా, ఈ రోజు నాకు ఎవరు ఆధారం లేదంటున్నావా? Dear children of God, do you feel that you don't have a confidence in anybody? నా జీవితంలో ఇటువంటి ఆశీర్వాద పరిస్థితులంతా పోయింది. I have lost all the blessed ways in my life. నా ప్రజలు నన్ను వదిలేశారు. All my relatives have left నా me. ప్రజలు నన్ను వదిలేశారు. All my relatives have left ఈ me. లోకమే నన్ను వదిలేసింది. The world has forsaken me. నాకు ఆధారమే లేదంటున్నావా? I don't have any support. దేవుడు అంటున్నాడు చూడండి. But God says, దేవుడు నీకు ఆధారమగును. God will be your refuge. ప్రభు నీకు ఆధారమగును. God will be your strength. నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను ధైర్యపరచును. God will protect you so that your feet are not caught. నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. God will protect you from your feet not being caught. దేవుని బిడ్డలారా, Dear children of God, ఒక ఊర్లో ఇద్దరు బాతులు మేపే వాళ్ళు ఉన్నారంట. in one village there were two people who take care of ducks. దాంట్లో ఒకడు చాలా బాగా బాతులు మేపేవాడంట. Among those two there was one person who was taking good care of his ducks. ఒకరోజు తెలియకుండా చిన్న కట్టెతో బాతుల్ని తోలేటప్పుడు ఒక బాతుని కొట్టాడంట. So that person one day as he was taking the ducks to the pond, he has taken a small stick and hit one duck. వాని దురదృష్టం, ఆ బాతు చనిపోయింది.
to his bad luck, the duck has died. వానితో కూడా ఉండేటువంటి పని చేసేవాడు చెప్పాడంట, రే నువ్వు బాతుని చంపేసినావు, నేను యజమానికి చెప్తానన్నాడంట. So the second person who was along with him has told him that, look, you have killed the duck. See, wait and watch. I will tell the owner. ఆ బాతుని చంపినోనికి చాలా భయం అయిపోయింది, బాతుని కొట్టినోనికి చాలా భయం అయిపోయింది. రే నా పైన కంప్లైంట్ చేయొద్దురా, నా పైన చెప్పొద్దురా, నీకు ఏం కావాలన్నా నేను చేస్తాను, నన్ను దయచేసి చెప్పొద్దు అన్నాడంట. So the person who has killed the duck became very frightened and have requested the other person not to tell the same thing to the owner, and he committed saying that I will help, I will do whatever you say. వెంటనే ఇంకొకటి చెప్పాడంట, నీ పైన నేను చెప్పకూడదంటే నీకు భోజనం పెట్టేటప్పుడు నీకు పెట్టే గుడ్లతో నాకు పెట్టాలి నువ్వు. So the other person told him, if you don't want me to complain against you, then you will have to give me all the eggs that are served during the food. ఒకరోజు అలాగనే కూర్చొని వీడు భయపడి గుడ్డుని వాడికి ఇచ్చేసాడంట. So one day while they were eating, this person was very scared and he's given his egg to the other person. ఇంకొక రోజు చేపలు ఇచ్చినారంట. So other day when they were given fish, చేపలుంది, the fish was there, భోజనం ఉంది, the rice was there. పక్కనోడు చెప్పాడంట, The neighbor told him, నువ్వు చేపలు నాకు తినేదానికి నాకు ఇవ్వకపోతే నీ పైన కంప్లైంట్ చేస్తానన్నాడంట. so the other person told, if you do not give your portion of fish to me, I will go and complain. సో భయపడి ఇమిడియట్ గా చేపలు పక్కడోనికి ఇచ్చేసాడంట. So this person was scared and he has given that fish to the other person. వానికి ఇంకొక రోజు క్రిస్మస్ కి బోనస్ ఇచ్చారంట. The person who has killed the duck has received bonus for Christmas. వీడు చెప్పాడంట, బోనస్ లో కొంచెం నాకు ఇవ్వకపోతే నీ పైన కంప్లైంట్ చేస్తాను. So the other person told him that if you do not give me a portion of your bonus, I will go and complain. ఇదేలాగా ప్రతిరోజు జరుగుతా ఉందంట. So in this similar manner, it was happening every day. ఒక రోజు ఈ బాతును కొట్టాడు చాలా హృదయం దుఃఖంతో చాలా వేదనతో దేవుని సముఖంలో ప్రార్థన చేశాడంట. So this person who killed the duck was filled with sorrow and a heavy heart, and he prayed to God. అయ్యో ప్రతిరోజు నన్ను వీడు వంచిస్తున్నాడే. Oh, he cried out saying that, oh, every day I am being tormented with this person. నన్ను నలగగొట్టుతున్నాడే. Oh, this person is insulting me. దీనికి పరిష్కారం ఎలాగా? Oh, where is the solution for this? వాడు ప్రార్థన చేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడంట. So one day he prayed and has taken a decision. ఎవరికి తెలియకుండా యజమాన్ని సంధించి, So he has gone and spoken to the owner. అయ్యా తెలియకుండా ఒక బాతుని కొట్టేశాను, He has told the owner that he has killed one duck by mistake అది చనిపోయింది, and it was killed. కానీ నా కొలిగ్గు ప్రతిరోజు దాన్ని పెట్టుకొని నా యొక్క భోజనం అంతా వంచిస్తున్నాడు, నా డబ్బులు వంచిస్తున్నాడు అన్నాడంట. But my colleague is taking advantage of the situation and he is every day taking away my food and money from me. నాకు ఆధారమే లేదయ్యా, Oh, I don't have any hope. నన్ను క్షమించండి అన్నాడంట. Please forgive me. యజమాని చెప్పాడంట, Then the owner told him, అంతేనా, oh, that's the matter. నువ్వు మంచి బిడ్డ, నువ్వు బాగా పనిచేస్తావని తెలుసు కానీ వానికెందుకు నువ్వు భయపడుతున్నావు, నేను నీకున్నాను భయపడొద్దు అన్నాడంట. So the owner told him, oh, this is such a simple matter. You're such a good boy and you work so hard. Why are you afraid of that man? సో మరుసటి రోజు బాతులు మేపడానికి వచ్చాడు. So the next day he has taken the ducks again. తర్వాత గుడ్లు పెట్టారు మధ్యాహ్నం భోజనానికి. So they were given eggs during their lunch. పక్కనోడు అడిగాడంట, రే గుడ్లు అని. Then the neighbor asked him, you have to share with me your eggs. అది చెప్పాడంట, గుడ్డు అది నిన్న, Then this person told, egg was yesterday. ఈ రోజు గుడ్డు ఇది నాది. Today's egg is mine. నా దేవుడు నా ఆధారము, God is my refuge. నా ఆశీర్వాదము నాకే, My blessing is mine. నా ఆధారము దేవుడు, My hope is my God. నా ఆధారము దుర్మార్గుడైన నువ్వు కాదు. My hope is not you who is deceived. నన్ను భయపెట్టే నువ్వు కాదు నా ఆధారం. You are not my hope, he who threatens me. సంతోషంగా ఆ మాటలు చెప్పి వీడు తినేసినాడంట గుడ్లంతా. So he told these words happily and ate his share of egg. సంతోషంగా భోజనం చేశాడంట. He had his
meal happily. కానీ ఆ కొలిక్కు చాలా ఆశ్చర్యం. The colleague was surprised. ఏం జరిగింది? What happened? దాని రహస్యం ఏమంటే సామెతలు 14:26 చెబుతుంది. చదువుతాం, గమనించండి. The secret is, according to Proverbs 14:26, యెహోవాయందు భయభక్తులు కలిగిండుట బహు ధైర్యము పుట్టించును. in the fear of the Lord there is a strong confidence, and his children will have a place of refuge. యెహోవాయందు మనకు భక్తి ఉంటే, If we have confidence in Jesus, మనకు ధైర్యం ఉంటదని వేద గ్రంథం చెప్తుంది. then we will have strength. ఎందుకు ఆ ధైర్యం ఉంటది? Why will we have strength? నా ఆధారం దేవుడు. Because God is my refuge. రేపటి గురించి భయపడను. I won't be afraid for tomorrow. నన్ను భయపెట్టే ప్రజల గురించి భయపడను. I will not be afraid of the people who try to threaten me. ఎందుకంటే దేవుని దగ్గర నేను భయభక్తి కలిగి ఉన్నాను కాబట్టి నా శత్రువులను కూడా స్నేహితులుగా ఆయన మార్చే దేవుడు ఆయన ఉన్నాడనేటువంటి ఒక ధైర్యం. When I trust in the Lord, he will turn my enemies into friends, and that's my hope. ఈ రోజు ఆధారమే నాకు లేదంటున్నావా? Are you feeling that today there is no hope for you? నిన్ను అనేక మంది నొప్పిస్తున్నారా? Today are many people troubling you? అనేక మంది నిన్ను బాధిస్తున్నారా? Do many people trouble you? భయపడవద్దు, ధైర్యంగా ఉండుము. Do not be afraid, be of good courage. భయపడవద్దు, ధైర్యంగా ఉండుము. Do not be afraid, be of good courage. దేవుడే నీ ఆధారము. God is your hope. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, యేసు ప్రభుతో సేవ చేసేటప్పుడు శిష్యులు అంత చక్కగా దేవుని సేవ చేశారు. so when the disciples of Jesus were serving with Jesus, they have served very well. గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళేటప్పుడు అందరూ పారిపోయారు. But when Jesus was taken away from Garden of Gethsemane, all the disciples ran away. ఒక్క శిష్యుడు కూడా వచ్చి ఈయన దేవుని కుమారుడు, ఈయన ఎందుకు కొడతారని అడగలేదు. No one has come back asking, this is the Son of God, why are you beating him? ఎందుకంటే భయము. Because it is because of fear. కానీ అపోస్తల కార్యములు 2వ అధ్యాయాన్ని చదివినప్పుడు బెంతెకొస్తు రోజున దేవుని ఆత్మ వాళ్ళపైన వచ్చినప్పుడు వాళ్ళకు దేవుడు నూతన శక్తిని ఇచ్చాడు, భక్తి ఇచ్చాడు, ధైర్యంగా అందరికి ముందు ప్రసంగించారు. So if you read according to Acts chapter 2, the Spirit of the Lord has come upon all the disciples, and they are filled with the Holy Spirit, with strength, with courage, and they spoke in front of many people with boldness. బెంతెకొస్తు రోజు తర్వాత వాళ్ళు ఎవరికి భయపడలేదు. After the day of Pentecost, they were never afraid of anybody. దేవుని భక్తి ధైర్యాన్ని ఇచ్చును. God's confidence will give you strength. దేవుని భక్తి భవిష్యత్తులోని నమ్మకాన్ని ఇచ్చును. The confidence in God will give security in future. దేవుని యొక్క భక్తి జయ రహస్యాన్ని మనకు బయలుపరిచి ధైర్యాన్ని ఇచ్చును. The confidence in the Lord will open up the secrets and will give strength for future. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, All those children who are listening to the word of నీకు God, ఆధారము దేవుడే. God is your refuge. మనుషులు నీకు ఆధారంగా ఉన్నారో లేదో భయపడవద్దు. Do not be afraid if people does not build your confidence. దేవుడు నీకు ఆధారంగా ఉన్నాడు. God will be your hope. ఆయన పైన భక్తిగా ఉండుము. You trust and be in confidence with God. ఆయన నిన్ను ధైర్యపరచును. He is the one who strengthens you. నువ్వు ఓడిపోవు, You will never lose. నువ్వు చోలిపోవు. You will never faint. దేవుని కొరకు సాక్ష్యంగా నిలదు. You will stand as a testimony for God. ఈ రోజంతా ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. I pray that God will bless you according to this word కళ్ళు today. మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. మహోన్నతమైన ప్రభువా, Dear loving Heavenly Father, ఈ ఉదయకాల సమయంలో మీ సముఖములో మేము వస్తున్నా. we come to you this morning into your presence. నా ప్రభువా, My Jesus, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్కని దేవుని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. Lord, today we pray for all those who are children who are standing in one accordance, Lord Father. అయ్యో నాకు ఆధారమే లేదని ఏడిసే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నా. Lord, today we pray for all those who are crying, saying that we don't have hope. తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నా. We pray for all the people who have lost their parents. వాళ్ళు ప్రేమింపబడిన వారిని కోల్పోయిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. We pray for all those people who have lost their loved ones. అయ్యో నాకు ఆధారమే లేదే. And all for those who are crying out saying, I don't have hope. అయ్యో నాకు సహాయం చేసేవాళ్ళు లేదే. For all those who are crying saying, I don't have help. నాకు ఎవ్వరు లేదు. Oh, I don't have anybody. నాకు ఆధారమే లేదని ఏడిసే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నా. Lord, we pray for each and everyone who says, I don't have hope. వీళ్ళకి ఆధారంగా మారండి. Lord, we pray that you would be their hope, Lord. నాయనా వీళ్ళకి ఆధారంగా మీరు ఉండండి. Lord, we pray that you would be their hope. వీళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. Lord, we pray that
that you would be their strength. సామెతలు 14:26 ప్రకారం యెహోవా యందు భయభక్తులు గల వారికి మీరు ధైర్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటున్నారు. Lord, according to Proverbs 14:26, you are a God who is their confidence when they trust in you. వీళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి. Lord, we pray that you would bless them with strength. వీళ్ళ భవిష్యత్తును గురించిన ధైర్యాన్ని ఇవ్వండి. We pray that, Lord, you would give them the strength for their future. వీళ్ళకి ఏ భయాలున్నా దాన్ని నిర్మూలించండి. Lord, we pray that you would remove all that fears of their lives. వీళ్ళ బలహీనతలను మార్చండి. Lord, turn their weaknesses. వీళ్ళు ఏ వ్యాధుల్లో ఉన్నా వీళ్ళ వ్యాధుల్ని గుణపరచండి. Lord, we pray, Father God, that you would heal all their diseases. యేసు నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen.